మన తెలంగాణలే పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మీ అందరి అండదండాలతో మేము ముందుకు 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు జోగిని లేని జిల్లాగా 1988లో చట్టం వచ్చింది. ఒక 1 మ్యాన్ కమిషన్ వేశారు. 50,000 కుటుంబాలు ఉన్నాయి. మీరు ఆదుకుంటే మేము చాలా కార్యక్రమాలు చేయడానికి ముందుంటాము. ముందుండి మేము ఏ పని చేసినా చేయడానికి సిద్ధం అవుతామని తెలియజేస్తూ ఈరోజు మా మహిళలందరి తరపున సమైక్యలు మేమే బ్యాంకులు పెట్టే స్థాయికి ఎదుగుతామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఏం కోరుకుంటున్నారమ్మా మీ జోగిని వ్యవస్థకు ప్రభుత్వం నుంచి ఏం మద్దతు కోరుకుంటున్నారు సార్? మీరు మీరు అడిగిన అసెంబ్లీలో మాట్లాడాలని కొడంగల్ ఇంటికి వచ్చి కలిసినావు, నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిపోయినావు. ఒక ఆమె క్యాన్సర్తో చచ్చిపోయింది, పెన్షన్ కూడా వస్తలేదని తెచ్చి ఇచ్చినావు. నాకు అసెంబ్లీలో మాట్లాడినా ప్రభుత్వంలో కదలికి వచ్చింది. అలా ఒంటరి మహిళల పెన్షన్ ఇస్తున్నారు, మంచిది జరిగింది. ఆ మనం ఎవరినో అడిగినాం, ఇవాళ మనమే ఇచ్చే స్థానంలో ఉన్నాం. పెద్దలందరూ ఇవాళ రాష్ట్రం అంతా ఇక్కడికి వచ్చింది. ఇంకా మీకు మేలు జరగాలంటే ఏం చేస్తే ఉపయోగం ఉంటుందో చెప్పు. పెద్దలు అక్కడ ఉన్నారు. భారత్ జోడో యాత్రలో భారతదేశం మొత్తం రాహుల్ గాంధీ దగ్గర నన్ను మాట్లాడించారు, మీరందరూ మాట్లాడించారు నన్ను. ఏమంటే 1 మ్యాన్ కమిషన్ వేశారు సార్. 18 జిల్లాల జోగిని వ్యవస్థ ఉంది. మన తెలంగాణలో 50,000 కుటుంబాలు ఉన్నాయి. ఒక కమిషన్ రిపోర్ట్ మా దగ్గర ఉంది. మా మేడం వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు మీకు ఇవ్వడానికి. మాకు అవకాశం, చిన్న అవకాశం, 2,000 లక్షల మందిని మార్చారు మీరు, మాకు దేవుడు. కానీ ఇక్కడ మా వాళ్ళు వచ్చి ఉన్నారు. ఆ కమిషన్ కమిషన్ రిపోర్ట్ తీసుకున్నా. రఘునాథరావు గారి కమిషన్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి చీఫ్ సెక్రటరీ గారు చెప్పాలి సార్. ఇంకొకటి, గతంలో మేము భారత్ జోడో యాత్రలో మేము చెప్పిన ఏంటంటే గతంలో జోగినిలో కొంత బడ్జెట్ కేటాయించి బయటకు తీసుకొచ్చారు సార్. 2005 నుంచి ఇప్పటి వరకు ₹1 ఇక్కడ ఇవ్వడం లేదు. మేము బయటికి రావాలంటే మాకు స్పెషల్ బడ్జెట్ ఉండాలి. కమిషన్లో ఉన్న రిపోర్ట్లు బయటికి తీసుకురావాలి. మా మహిళలందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా చిన్న మినీ పరిశ్రమలు పెట్టడానికి మీరు సహకరించాలని, ఒక జోగినిలే కాదు, వెనుకబడ్డ సమగ్ర సర్వేలో 3 లక్షల మహిళలు మిగిలిన్నారు. ఆ 3 లక్షల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నిజంగా మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్. 3 లక్షల మందికి మీరు మేలుకొల్పాలని నేను ఆశిస్తున్నా సార్. ఇప్పుడు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలలో పిల్లలకు బట్టలు కుట్టే, ఇంతకుముందు ప్రైవేటు పెద్ద పెద్ద సంస్థలకు ఇచ్చేది. నేను మొన్న పోయినసారి ఆదిలాబాద్లోనే స్పష్టంగా చెప్పిన, పిల్లలందరూ బట్టలు కుట్టే వ్యాపారం మొత్తం మీకే అప్పచెప్పాలి వ్యవస్థలకు ఇవ్వడం ద్వారా. ఎందుకంటే చేతి నిండా మీకు పని కల్పించాలన్నదే మా ఉద్దేశం. మీకు మంచి లేటెస్ట్ మెషిన్లు ఇంకేం కావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఉంటుంది. ఎవరెవరో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కాదు, గ్రామాలలో ఉండే ఆడబిడ్డలకు చేతి నిండా పని కల్పించాలా. వాళ్ళ పిల్ల చదువుల కోసం, వాళ్ళ కుటుంబ గౌరవంగా బతికేదాని కోసం ఆర్థికంగా మీరు బలపడాలనేదే మా ఉద్దేశం.